మీరు అమరావతికి వ్యతిరేకం అనే ఒక నానుడు ఉంది, వాస్తవం కూడా ఉంది. మీరు గతంలో 3 రాజధానులు అని చెప్పారు, తర్వాత ఇప్పుడేమో మావిగన్ అనే పేరుతో వస్తున్నారు. మీరేమో అమరావతికి వ్యతిరేకం కాదంటారు, వ్యతిరేకం కాదని చెప్పి పార్లమెంట్లో వాకౌట్ చేస్తారు. వాకౌట్ చెప్పడానికి మీరు వాకౌట్ చేయడానికి మీరు ఒక రీజన్ కన్సర్న్స్ మా అభ్యంతరాలు మేము చెప్పాము. వాటన్నిటి కూడా అడ్రస్ చేయకుండా కేవలం పేరు కోసం పార్లమెంట్లో తీసుకొచ్చి అదేదో ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా రావడము, అదేదో అయిపోయిందని చెప్పడం అది కరెక్ట్ కాదు. ఎంటైర్ పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేని స్టేట్స్కి సంబంధించిన ఎంపీలు కూడా అమరావతికి మద్దతు తెలియజేస్తే ఆంధ్రప్రదేశ్ చెందిన మీ పార్టీకి చెందిన 3 మాత్రమే వాకౌట్ చేసి వెనక్కి వెళ్ళిపోయారు. ఇది మీ పార్టీకి మైనస్ కాదా, నష్టం కాదు? ఇప్పుడు ఇది ఒక పబ్లిసిటీ స్టంట్. బయట ఎవరైనా అయ్యో అమరావతి వద్దంటున్నారు అంటారు. మేము అమరావతి వద్దంటం లేదు. అమరావతి పేరులో జరిగే కరప్షన్, అమరావతి పేరులో జరిగే తప్పులు మేము ఎత్తి చూపాము. ఈరోజు కరప్షన్ అని ఈరోజు పార్లమెంట్లో మాట్లాడితే అందరూ కూడా నాతో మాట్లాడారు. మిగతా పార్టీ ఎంపీలు మిగతా పార్టీల గురించి మీరు చెప్పారు. ఈరోజు ఢిల్లీలో నేషనల్ క్యాపిటల్లో పార్లమెంటు మాకు అందరు కూడా క్వార్టర్స్ కట్టారు, తర్వాత గవర్నమెంట్ బిల్డింగ్స్ అంతా కూడా కట్టారు. అక్కడ అయ్యే ఖర్చు శాండ్ అన్నీ కలిపి కూడా ఈరోజు ఢిల్లీలో బిల్డింగ్ మెటీరియల్స్ అన్నీ కూడా మనకు అమరావతిలో దొరికేదానికి డబుల్ ఉంటుంది. సో అక్కడ అయ్యే ఖర్చు 4,000. పీడబ్ల్యూడీలో నేను రిపోర్ట్ తీసుకున్నాను. పీడబ్ల్యూడీ అఫిషియల్గా లెటర్ రాసి మీకు ఎంత ఖర్చు అవుతుందంటే యావరేజ్ 4,200, 4,500 అలా అవుతుంది. సో మనము ఆంధ్రాలో పిలిచిన టెండర్లు కూడా నేను చూశాను. అమరావతి ప్రాంతంలో 12,500, 13,000, 14,000 ఎస్ఎఫ్టీ అవుతుంది. ఇదంతా దోపిడీ. ఇది అదే మేము క్వశ్చన్ చేస్తున్నాం. అసలు ఎలా అవుతుంది? విజయవాడలో అపార్ట్మెంట్లు కట్టే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి అడిగితే కన్స్ట్రక్షన్ కాస్ట్ 2,500 రూపాయలు. మరి అమరావతిలో దాంట్లో ఏమైనా బంగారు వేసి కడుతున్నారా లేకపోతే వెండి వేసి కడుతున్నారా అర్థం కావడం లేదు. ఇదంతా దోపిడీని. ఇప్పుడు 60,000 కోట్లకు టెండర్లు పిలిచారు. మీరు ఆ లెక్కను తీసుకోండి. ఈ డిఫరెన్సే పక్కన కన్స్ట్రక్షన్ కాస్ట్కి ఇక్కడ ఈరోజు టెండర్ల పేరుతో వీళ్ళు చేసే దోపిడీ డిఫరెన్సే తీసుకోండి. 2 అమరావతిలు కట్టచ్చు ఈరోజు చంద్రబాబు. మీరు చెప్పేది ఆర్డినరీ కన్స్ట్రక్షన్, ఇది ఇక్కడ వరల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్ కట్టాలి. ఇక్కడ కొత్త రాజధాని నిర్మిస్తున్నారు. రాజధాని అని అంటే ఆ మాత్రం ఖర్చు కాకుండా ఉంటుందా? ల్యాండ్స్కేపింగ్ చేయాల్సి ఉంటుంది, చుట్టూ ఇంటీరియర్స్ చేయాల్సి ఉంటుంది, అన్ని కలిపి కదా. ఈరోజు నేను ఢిల్లీ కంపేర్ చేస్తాను. నేను 4,000 చిల్లర చెప్పింది వరల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్ ఢిల్లీలో. పార్లమెంట్ ఎంపీస్ రెసిడెన్సెస్ ఇవన్నీ కూడా వరల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్. ఈరోజు మన గవర్నమెంట్ బిల్డింగ్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అంతా కూడా వరల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్. అదేదో ఊరికే ఏదో షార్ట్ టర్మ్ కోసం కట్టింది కాదు. అవే 4,000 చిల్లర అవుతుంది. ఇంకా మీరు జస్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ తీసుకుంటే 2,000 రూపాయల కన్నా ఎక్కువ అవ్వదు. అదే మీకు విజయవాడలో కానీ మామూలుగా బిల్డింగ్ కట్టే వాళ్ళకి దీంట్లో శాండ్ ఫ్రీ, మిగతా ఇన్సెంటివ్స్ అన్నీ ఇచ్చారు. ఈరోజు అన్ని బెనిఫిట్స్ ఇచ్చి కూడా ఈరోజు 12,500 పైన అంటే ఇది బ్లేటెంట్ కరప్షన్. ఇంతకన్నా మనం ఇది చేయలేం. అమరావతి పేర్లు దోపిడీ చేస్తారు. వైసీపీ మేము ఏదన్నా ఈరోజు అమరావతి అంటే అయ్యో వాళ్ళు భయపడిపోయి వ్యతిరేకం అనే ముద్ర మాట్లాడుతానో కూడా వినేదానికి సిద్ధంగా లేరు. కాదు, అమరావతికి వ్యతిరేకమా, అమరావతి పేరుకు వ్యతిరేకమా, లేకపోతే మావిగన్ అనే ప్రపోజల్ని అమరావతి ప్రాంతంలోనే తీసుకురావడంలో ఉద్దేశం ఏం కనిపిస్తుంది? అమరావతి పేరులో జరిగే దోపిడీకి వ్యతిరేకం. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి పేరులో జరిగే దోపిడీకి వ్యతిరేకం. ఈరోజు ఒక క్లారిటీ ఇవ్వాలి. అసలు నువ్వు ఎంత ల్యాండ్ తీసుకుపోతున్నావు, నువ్వు ఎంత కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది, ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు, ఇవన్నీ కూడా ప్రజలు చెప్పాలి. ఆయన ఏదో సొంతంగా హెరిటేజ్ సంస్థ కట్టుకుంటే క్యాపిటల్ కాదు, అది అందరికీ సంబంధించింది. స్టేట్ ఈరోజు ఓన్లీ అమరావతి రైతులే కాదు, స్టేట్ అందరికీ సంబంధించిన క్యాపిటల్ మీరు కడతా ఉన్నారు. కట్టినప్పుడు ఒక క్లారిటీ ఉండాలి. ఈరోజు విజయవాడ ఏరియా మీరు చూడండి 15,000 ఎకరాలు, ఢిల్లీ ఈరోజు కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ 10,000 ఎకరాలు, కలకత్తా నగరం 100 సంవత్సరాలు పట్టింది కట్టడానికి, అది ఆర్గానిక్గా గ్రో అయింది. అది ఉండేది 51,000 ఎకరాలు. నువ్వు ఈరోజు తీసుకున్న ల్యాండ్ 54,000 ఎకరాలు. మళ్ళీ నీకు 50,000 ఎకరాలు ఎందుకు అవసరము? ఎందుకు రైతుల్ని వాళ్ళందరినీ కూడా అన్యాయం చేస్తామని చెప్పి మేము అడుగుతాం. కలకత్తా కావచ్చు, విజయవాడ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇవన్నీ పాత నగరాల్లో రాజధానులు కట్టుకున్నారు. ఇక్కడ వరల్డ్ క్లాస్ న్యూ రాజధాని అంటే ఇక్కడ నీకు ఇన్ ప్రిన్సిపల్ గా మీరు అమరావతిని వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తుంది. దానికి కారణాలు ఎత్తుకుంటున్నట్టు. మేము ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాం, మేము వాస్తవాలు మాట్లాడతాం. ఏదో ఒక అభూత కల్పన వచ్చి ఒక ఏదో పబ్లిసిటీ స్టంట్ చేయడం లేదు. లాంగ్ టర్మ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లో కూడా 10,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఆయన 1,00,000 కోట్లు తెచ్చి 20 సంవత్సరాలు ఆల్రెడీ 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు అవ్వాలి కదా. అవన్నీ అక్కడ ఎక్కడ కూడా అవ్వడం లేదు. ప్లస్ ఇంకొకటి ఏమంటే ఇవన్నీ ఏ సిటీ అయినా ఆర్గానిక్గా గ్రో అవ్వాలి. ఏ సిటీ అయినా దానికి గ్రో అయ్యేదానికి ఒక ఎకో సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు కలకత్తా గ్రో అయిందంటే దానికి ఆర్గానిక్గా గ్రో అయింది. కలకత్తా లాగా ఒక నగరం ప్రపంచంలో ఎవరు కట్టలేరు. తీసుకొచ్చి మళ్ళీ కొత్తది 2 ఏళ్ళు కట్టేస్తా, 3 ఏళ్ళు కడతాను అంతెందుకు. ఈరోజు కంపెనీలు అన్నీ తీసుకొస్తా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ ఆయన హెరిటేజ్ ఆయన్ని తీసుకురమ్మండి అమరావతికి. ఇంతవరకు హెరిటేజ్ తీసుకురాలేదు. ఆయన ఇల్లే ఇప్పుడు కట్టుకుంటున్నారు. మేము ఆయన ఇల్లు కట్టలేదని చెప్పి ఇదంతా కూడా
మేము అమరావతి పేరు ఎత్తుతానే వాళ్ళు భయపడడానికి ప్రధాన కారణం వాళ్ళ భూములు ఉన్నాయి. వాళ్ళు భూములు ఇదంతా కూడా ఒక పెద్ద రియల్ ఎస్టేట్ స్కామ్ చేయాలనుకుంటా ఉన్నారు. సో మేము అడిగేది ఏమంటే ప్రజలకు ఉపయోగపడేలా కట్టండి, ప్రాక్టికల్గా ఉండండి. 50,000 ఎకరాలు మీరు కట్టలేరు, ఇంత డబ్బులు మీరు తీసుకురాలేరు. స్టేట్కు ఈరోజు మీరు రెండు సంవత్సరాలు అయింది ఈరోజు కాలేజీలకు ఫీజు రీంబర్స్మెంట్ డబ్బులు మీరు ఇచ్చి ఈరోజు హాస్పిటల్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తూ ఉన్నారు, ఆరోగ్యశ్రీ మేము ఇవ్వలేమని చెప్పి. ఇంత ఘోరంగా పరిస్థితులు ఉన్నప్పుడు మీరు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈరోజు మావిగన్ అనేది మీరు పేరు పక్కన పెట్టండి, మావిగన్ ఇంకో పేరు ఏమన్నా చెప్పండి, దాంట్లో సబ్జెక్ట్లోకి మీరు రావాలి. మావిగన్ అనే ఒక కొత్త ఆలోచన ఒక పక్కన బిల్లు పార్లమెంట్లో పెడుతున్నప్పుడు, ఇంకా అది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవుతున్న తరుణంలో మావిగన్ అనే ప్రపోజల్ పెట్టడం మీరు చారిత్రాత్మక తప్పిదం అవునా కాదా మీ పార్టీ? ఉండేది ప్రాక్టికల్గా చెప్పాలి. ఏదో మేము చంద్రబాబు నాయుడు ఏదో తప్పు చెప్పినా కూడా దాన్నే మేము సపోర్ట్ చేయాలి, లేదంటే మేము తప్పు అనేది అది కాదు. కానీ ఇంకో సందర్భంలో చెప్పొచ్చు, కావాలంటే అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు అసెంబ్లీలో మీరు ఆ ప్రతిపాదన పెట్టవచ్చు, లేకపోతే పార్లమెంట్లో చర్చకొచ్చినప్పుడు మీరు లాంటి వాళ్ళు ఎవరొకళ్ళు చెప్పొచ్చు. ఓ పక్కన పార్లమెంట్లో బిల్లు పెడుతున్నారు, ఇంకో వైపున ఇక్కడ మావిగన్ ప్రపోజల్. ప్రజల్ని మోసం చేయాల్సిన అవసరం లేదు, ప్రజలకి మనం క్లారిటీగా ఉండాలి. ఈరోజు ఆ అమరావతి అనేది ఒక పెద్ద స్కామ్. అమరావతి రైతులు త్యాగం చేశారు, వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి లేదు, అక్కడ భూములు విలువ వచ్చే పరిస్థితి ఈరోజు లేదు, అంత డబ్బులు తెచ్చి కట్టబోయే పరిస్థితి లేదు ఈరోజు స్టేట్కు ఉండే పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ అప్పు ఇచ్చారు 15,000 కోట్లు, చేతులు దులుపుకున్నారు, మళ్ళీ డబ్బులు ఇవ్వమని చెప్పండి. ఈరోజు అసలు రావాల్సిన గ్రాంట్లే తగ్గించారు ఆంధ్రాకి. సో ఇది కట్టడానికి అతి కష్టం. ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రయారిటీలో లేదు. ఆయన ఎంతసేపు అమరావతి దానికి అప్పిస్తే చాలని ఉన్నారు, కానీ ఈరోజు కష్టపడిపోయి ప్రయారిటీలో పోయి తేవాల్సిన ఫండ్స్ తేవడం లేదు. ఈరోజు మీరే చూడండి, నేనేదో చెప్తానంటే మనకు స్టేట్ బడ్జెట్లో చూడండి గ్రాంట్స్ తగ్గాయో లేదు. వైసీపీ ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన గ్రాంట్స్ ఈరోజు రావడం లేదు, మేము తీసుకొచ్చిన ఫండ్స్ ఈరోజు రావడం లేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు 32 లక్షల ఇల్లులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. పోయిన గవర్నమెంట్లో సెంటర్ నుంచి 16 లక్షల ఇల్లులు మేము శాంక్షన్ చేసి తీసుకొచ్చాం, ఆ 32 లక్షలు. సో దాంట్లో ఫండ్స్ మీరు చూడండి, నేను సొంతంగా చెప్పింది కదా, మేము పార్లమెంటుకు రాసాం ఎందుకు హౌసింగ్ స్లోగా ఉంది, అసలు ఏం జరుగుతుందని మేము పార్లమెంట్కి క్వశ్చన్ వేసాం. వాళ్ళు ఇచ్చిన రిప్లై చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సో లాస్ట్ 2 ఇయర్స్ వైసీపీ అధికారంలో ఉన్న చివరి 2 సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సంవత్సరానికి 5,000 కోట్ల పైన మేము తెచ్చాం హౌసింగ్కి. ఆ రోజు ఎంపీలు కానీ ఇంకోటి కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చి కన్విన్స్ చేసి ముఖ్యమంత్రిగా ఆయన పర్సువేట్ చేసి తీసుకొచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను అన్నిసార్లు తిరిగినా ఇన్నిసార్లు తిరుగుతూ ఉంటున్నారు. అధికారం లేకొచ్చిన మొదటి సంవత్సరంలో ₹1 తీసుకురాలేదు. రిప్లైలో ఉంది, మేము ఏదో వేగ్ అలిగేషన్ కాదు. ప్లస్ 1,600 కోట్లు అన్యూజ్డ్ అమౌంట్గా ఉందని చెప్పి మినిస్టర్ ఈరోజు వాళ్ళ కూటమిలో మంత్రి ఇచ్చిన రిప్లైలోనే ఉంది. కనీసం సెకండ్ ఇయర్లో రియలైజ్ అవుతారంటే 240 crores వచ్చింది. సో ఈ లెక్కన 32 లక్షల ఇల్లులు ఎప్పుడు కడతారు? అసలు దీనిపైన అసలు వాళ్ళ దృష్టిలో ఉందా అని చెప్పి నేను అడుగుతాను. కానీ ఇక్కడ మీరు అమరావతికి వ్యతిరేకం కాదంటున్నారు, సరే అమరావతి కట్టలేరని చెప్తున్నారు. అమరావతి వాళ్ళు కట్టలేనన్నప్పుడు మీరు ఇంక అంతకంటే పెద్ద మావిగన్ అనే ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు, అది అసలు ఇంకా అసాధ్యమయ్యే అవకాశం. మోస్ట్ ప్రాక్టికల్ అది. అమరావతితో కలిపి మీ మావిగన్ అనే పేర ఇంకోట గ్రేటర్ అమరావతి అనుకోండి, అమరావతితో కలిపి ఈరోజు విజయవాడ కానీ గుంటూరు కానీ మీకు ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాలంటే పోర్ట్ కనెక్టివిటీ కావాలి. సో అదే ఈరోజు ఆ ప్రపోజల్ చెప్తుంటారు చాలా మంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అనుభవం ఉన్న వాళ్ళు చెప్తుంటారు, మచిలీపట్నం పోర్టు మోస్ట్ ఎక్స్పెన్సివ్ పోర్ట్ ఇన్ ద కంట్రీ అని చెప్తుంటారు. బికాజ్ అక్కడ ఇసుక మేట వేస్తూ ఉంటుంది, నిరంతరం డ్రెడ్జింగ్ చేయాలంటే అది ₹12 per square cubic meter అని చెప్తూ ఉన్నారు. దీంతో అంత ఆల్రెడీ అది ఎక్స్పెన్సివ్ పోర్ట్ అంటున్నప్పుడు మీరు ఇప్పుడు ఆ పోర్ట్ నేను మీతో ఏకీభవించానండి. ఈరోజు కృష్ణపట్నం పోర్టు విలువ దాదాపు 20,000 కోట్ల పైన ఉంది. ఈరోజు మనం టెండర్లు పిలిచింది అంతా కూడా మచిలీపట్నం పోర్టు 5-6 వేల కోట్లతో కంప్లీట్ అయిపోతుంది. సో 2 స్టేట్స్కి ఈరోజు తెలంగాణకు దగ్గరైన పోర్టు కూడా మచిలీపట్నం. చాలామంది తెలంగాణ లీడర్స్ కూడా మాట్లాడారు, మా మచిలీపట్నం పోర్టు మాకు యాక్సెస్ ఇవ్వండి, మాకు దానిపైన రైట్స్ ఇవ్వండి అని చెప్పి. సో ఈరోజు ఆ పోర్ట్ గ్రో అయ్యేంత వేరే పోర్ట్ ఏది కూడా అంత తక్కువ పీరియడ్లో అంత ఎక్కువ కార్గో వచ్చే పరిస్థితి ఉండదు. ఓకే, పోర్ట్ ఉంటే రాజధానికి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది? డెఫినెట్గా ఈరోజు ఇండస్ట్రీస్ రావాలంటే రా మెటీరియల్ తెచ్చుకోవాలి, లేకపోతే వీళ్ళు ఇక్కడ ప్రొడ్యూస్ చేసింది బయట అమ్మాలి. ఈరోజు హైదరాబాద్ మీకు ఎందుకు డెవలప్ అయింది? శివార్లో అంతా హైదరాబాద్లో ఏం పోర్టులు లేవే, పోర్టులు లేకపోయినా కూడా వాళ్ళ కనెక్టివిటీ ఉంది, ఎప్పుడో తీసి పెట్టారు, అక్కడ కన్జ్యూమర్ ఉన్నారు. ఈరోజు ఇక్కడ కన్జ్యూమర్ లేకపోయినా మీరు ఇన్సెంటివ్స్ తెచ్చిపెట్టినా కూడా బయట నుంచి
మనం మెటీరియల్ తీసుకురావాలో పంపించాలన్నా కూడా దానికి ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఈరోజు హైదరాబాద్ కూడా మాకు రోడ్ యాక్సెస్ కావాలి మచిలీపట్నం పోర్ట్కి, ఇంకా మేము గ్రో అవుతామని చెప్పి మచిలీపట్నంలో కేవలం 2 బర్తులు మాత్రం ఉన్నాయి. అది న్యాచురల్ బర్తులు కాదు, ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసే బర్తులు. సరే గుడ్ బ్యాడ్, సరే ఏదో ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, పోర్టు కడుతున్నారు. కానీ ఆ పోర్టు చూపించి మీరు అమరావతిని కాదు, మీరు మావిగన్ చేయండి, మావిగన్ కాకపోతే ఇంకో పేరు పెట్టుకోండి, ఇది చెయ్యండి అని మీరు అంటున్నారు. ఓన్లీ పోర్ట్ గురించి మాట్లాడుతున్నారు. పోర్ట్ అడిషనల్ అసెట్, పోర్టు వల్ల అడిషనల్ అడ్వాంటేజ్ వస్తుంది. ఏమని ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇండస్ట్రియల్ జోన్ డెవలప్ అవ్వడానికి కానీ, కొన్ని పోర్టు దగ్గరే ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు, కొన్ని ఇక్కడ కట్టి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. మేము మాట్లాడేది గుంటూరు, విజయవాడ, అమరావతి ఇదంతా కలిపి మావిగన్ అంటే ఇక్కడ అతి తక్కువ ఖర్చులు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, నేను మళ్ళీ రైల్వే స్టేషన్ కట్టేస్తాను, ఈరోజు జీతాలు ఇచ్చేదానికి నా దగ్గర అవ్వదు, జీతాలకే డబ్బులు లేదు అని ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతాను, మళ్ళీ నేను కొత్త ఎయిర్పోర్ట్ కట్టేస్తాను, కొత్త రైల్వే స్టేషన్. డబ్బులు రావాల్సిన డబ్బులే తీసుకురావడం లేదు ఢిల్లీ నుంచి, ఇవన్నీ నేను కొత్తగా కట్టేస్తా అంటే చిన్నపిల్లలు చెప్పినట్టు ఉంది.